వాల్మీకులకు ఇచ్చిన ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ హామీని కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పుంగనూరులో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పుంగనూరులోని వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీఎంసీ క్లబ్లో జరిగిన సమావేశంలో వాల్మీకి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకులకు విద్య, వైద్యం, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఎస్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ పరిధిలో కొనసాగుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో నేటికి ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో వాల్మీకులకు ఉన్న ఈ ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి ఆంధ్రప్రదేశ్ మొత్తం వాల్మీకులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. జై వాల్మీకి. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం నందు వాల్మీకి కుల పెద్దలందరూ ఈరోజు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వాల్మీకులకు ఇచ్చినటువంటి ఎస్టీ పునరుద్ధరణ హామీని నెరవేర్చి వాల్మీకి బిడ్డల విద్య, వైద్యం, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు పెద్ద సంఖ్యలో పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. గత ప్రభుత్వం వాల్మీకులకు ఇచ్చినటువంటి మాటను తప్పినందుకు అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి నెట్టివేసింది కేవలం 50 లక్షల వాల్మీకి బోయలే. ఈరోజు అదే పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొనసాగితే రాబోయే ఎలక్షన్స్లో గత ప్రభుత్వానికి ఏ దశ పడికిందో అదే విధంగానే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా అదే విధంగానే జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకి బోయల తరఫున హెచ్చరిస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలందరూ ఈరోజు అన్ని రాష్ట్రాలలో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లో కొనసాగుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలలో నేటికి ఎస్టీలుగా వాల్మీకి బోయలు కొనసాగుతుంటే కేవలం మన రాయలసీమ ప్రాంతాలైనటువంటి చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు మాత్రమే ఈరోజు బీసీఏలలో కొనసాగుతున్నాం. ఈ ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు 69 సంవత్సరాలుగా ఏకదాటిగా ఒకే నినాదంతో ఒకే వాల్మీకులందరూ ఐకమత్యంగా పోరాడుతూ వస్తున్నాం. వాల్మీకులకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాలని పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరి తరఫున మరి ఈరోజు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్స్ లోపల మమ్మల్ని వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై ధర్మవేదుడు, జై శబరి, జై గుహుడు, జై సుగ్రీవుడు, జై భక్త కన్నప్ప, జై ఏకలవ్యుడు, జై తిరుమల బోయ, జై శ్రీరామ్. నేను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు చెప్పడం జరిగింది మన పులిసేనన్న గారు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రభుత్వ అధికారంలో చేపట్టి ప్రభుత్వ అధికారంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించి వృత్తి కూడా చేసి ప్రజలకు సేవలు అందించినటువంటి ఇక్కడ పెద్దలు సుకుమార్ సార్ గారు కూడా నమస్కరిస్తూ, ఇక్కడ చాలా మంది పెద్దలు అయితే వచ్చారు. మేము ఏం చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే పెద్దలందరూ గతంలో మాట్లాడారు. మనం కొత్తగా చేయాల్సిందైతే ఏం లేదు. ఈ సృష్టికి మూల కారణం ప్రతి చోటు కూడా రామాయణ, భాగవత, మహాభారత ఇతిహాసాలు ఉండొచ్చు. ఆ ఇతిహాసాల్లో రామాయణం అనేది ఎంత గొప్పదో మీ అందరికీ తెలుసు. రామాయణం అంటే గతంలో మన అన్నగారు కూడా చెప్పారు, ఇన్ని కాండలుగా వివరించారు, ఇలా చేశారనేసి. అలాంటి కాండలు చేసినటువంటి వాల్మీకి మహర్షికి సంబంధించిన వాల్మీకి కులస్తులకు సంబంధించిన వారసులను ఈరోజు రోడ్ల మీద ధర్నాలు చేపిస్తూ ఈ విధంగా బాధకు గురి చేస్తున్నట్టు ప్రభుత్వాలందరికీ కూడా మేల్కోవాలి. ఎందుకంటే
మిమ్మల్ని ఎందుకు వాల్మీకి ఎస్టీలో వేయాలని చాలా మంది గతంలో నన్ను అడిగారు. చాలా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. ఒకటే చెప్తున్నాను, కుమ్మరోనికి కుమ్మరి పని తెలుసు, సాగలోనికి జాగని పని తెలుసు. ఒక వాల్మీకి ఏముంది అంటే దొంగతనం తెలుసు. మీరు కుమ్మరోడు కుమ్మరి పని చేసుకునే జీవో ఉంది, సాగలోడు సాగలు పనిచేసే జీవో ఉంది. వాల్మీకి ఏం చేస్తారు అంటే దొంగతనం చేస్తాడు. ప్రభుత్వాలన్నీ మేలుకొని జీవోగా రిలీజ్ చేస్తే మా పని మేము చేసుకుంటాం కదా, మాకెందుకు ఎస్టీలో మీకు చేస్తాం అవసరం మేము అడగం కదా. ఇవన్నీ కూడా మన వాళ్ళకి తెలియదు. కాబట్టి కుల వృత్తి లేని వారు ఎవరైనా ఉన్నారంటే మన వాల్మీకులని మీరందరూ గుర్తించాలి. మన వాల్మీకుల్లో కూడా చాలా మంది ఏమంటున్నారంటే మాకు ఆ సంఘం మాకు ఈ సంఘం అంటున్నారు. కానీ ఆ సంఘమైన మన వాల్మీకి కదా, ఈ సంఘమైన మన వాల్మీకి కదా. మీరందరూ కూడా తెలుసుకోవాలి. మీరు పార్టీలు వేరవచ్చు, సంఘాలు వేరవచ్చు, రక్తం వాల్మీకి వారసులే. కాబట్టి పెద్దలందరూ కూడా గతంలో చాలా మంది ఎన్నో ధర్నాలు చేసిద్దారు, ఎన్నో కార్యక్రమాలు చేసిద్దారు, ఎందరో మహానుభావులు చూసి ప్రభుత్వాలు మారేది చూసిద్దారు. కానీ ప్రతి ఒక్కరు చేసేది కూడా ఎస్టీ సాధన కోసమే. కాబట్టి 70 ఏళ్ళుగా మనం చేస్తున్న ఆ కార్యాచరణ ఇప్పటికీ మనం సాధించుకోలేదంటే దానికి కారణం వాళ్ళందరూ కాదు, మనమే. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ ఏం చేస్తాయంటే ఒకటే చేస్తాయి. వాడిని కలబెడితే వాడు ఇంకో పార్టీ పెడతాడు, వీడిని కలబెడితే వీడు ఇంకొక సంఘం పెడతారని ఒక విభజించి పాలించే కార్యక్రమాలు చేస్తాయి. కాబట్టి వారన్నిటికీ కూడా మనం ఫుల్ స్టాప్ చేస్తూ ఒకే సంఘం వాల్మీకి సంఘం అనే ఒక కార్యక్రమంతో మీరందరూ కూడా ఏకదాటిగా రండి. గ్రామ స్థాయిలో కాదు, మండల స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో నుంచి కూడా వాల్మీకులకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో మీరందరూ అక్కడికి వచ్చి మేమంతా ఒకటే దాటిగా ఏకదాటిగా నడుస్తామని మీరందరూ కూడా ముందుకు వచ్చిన రోజే వాల్మీకులు ఎస్టీ జాబితాలో సాధన సాధ్యమవుతుంది. కానీ అలా కాకుండా మీరు కొంతమంది ధర్నా చేస్తే ఇంకోటి ధర్నా చేస్తే ఖచ్చితంగా కాదు. వాల్మీకి సోదరులు, వాల్మీకి అగ్రజులు, వాల్మీకి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకదాటిగా రండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరందరూ వస్తారో అప్పుడే మన ఎస్టీ సాధన అవుతారు తప్ప మిగతా ఎప్పుడు కాదు. సంఘాలు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు సంఘాలు వేయాలి? మీరు వాల్మీకులు కాదా? ఎస్టీలు వేస్తే మిమ్మల్ని అందరూ ఎస్టీలు వేయరా? ప్రభుత్వాలు వేయాలంటే మీరందరూ రావాలి. కాబట్టి వాల్మీకి సంఘం అధ్యక్షుడు రావాలి, వాల్మీకి సంఘం ఉపాధ్యక్షుడు రావాలి. వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, రాజకీయంలో ఎదుగుతారు. ఇక్కడ ఎవరు ఎదగరు. అన్ని ఎదిగిన తర్వాత వచ్చి నా కులానికి అన్యాయం జరిగిందని ఒక కార్యాచరణ తెలుసుకోవడానికి మాత్రమే రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి వాల్మీకి కులస్తులు అందరూ మేల్కోండి. ఇప్పుడు మేల్కోకపోతే మీరు ఇంకెప్పుడు మేల్కుంటారు. కాబట్టి రాబోయే తరాలలో 2-3 సంవత్సరాల్లో మనం ఎస్టీ సాధన చేసుకోలేకపోతే ఇంకా మనం ఈ 70 ఏళ్ళ సాధన వేస్ట్ అవుతుందని మీరందరూ గ్రహించి, కాబట్టి మీరందరూ కూడా గ్రామ స్థాయిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రేపు వచ్చే ఇంకోసారికి ధర్నాకి ఒక నుంచి ఇంకోరు పిలుచుకురండి. అంటే ఒక మనిషి ఇద్దరు పిలుచుకొని వస్తే 100 మంది అవుతారు. ఆ 100 మంది ముగ్గురు పిలుచుకొని వస్తే 300 మంది అవుతారు. ఆ విధంగా కార్యాచరణ చేసుకొని మన వాల్మీకి సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలి. మనం గతంలో ఏ విధంగా అడవులలో గిరిజనులు నివసించామో అలాంటి వేషధారణ వేసి నేటి మన పరిపాలన చూసి మనమందరూ కూడా ఎస్టీ సాధనకు మీరందరూ నాంది పలకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల వెంటనే వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. రామాయణ సృష్టికర్తకే, రామాయణ సృష్టికర్తకే జై వాల్మీకి, జై వాల్మీకి, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.